నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు ప్రమాదంలో కారంచేడుకు చెందిన యువకుడు మృతి. చీరాల కారంచేడు ప్రధాన రహదారిపై ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. ప్రధాని మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేయాలి. చీరాల నియోజకవర్గంలోని కూటమి నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ సభ కార్యక్రమ నియోజకవర్గ అబ్జర్వర్ గూడూరు ఎమ్మెల్యే పానం సునీల్ కుమార్ పిలుపు. చీరాల పురపాలక రాజకీయం రోజుకో మలుపు. చైర్మన్ శ్రీనివాసరావుపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వద్దంటూ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేసిన చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు. చీరాల కారంచేడు ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కాగా ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున కారంచేడు చీరాల ప్రధాన రహదారిలోని ఫ్రైడ్ స్కూల్ సమీపంలో జరిగింది. కాగా ఘటనపై స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇదే క్రమంలో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మృతుడు కారంచేడు గ్రామం యజ్ఞశాలకు చెందిన స్వర్ణ గోపిగా పోలీసులు నిర్ధారించారు. మృతుడు గోపిపై హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ గ్రామంలో జరుగుతున్న అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఉండడంతో శనివారం గ్రామానికి వచ్చినట్లు తెలిసింది. మృతుడు గోపి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ తమ 2 పిల్లలను చదివించారు. మృతుడు గోపి ఇంటికి పెద్ద కొడుకు కావడంతో కొడుకు మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు గోపి మరణ వార్త తెలుసుకున్న స్నేహితులు పెద్ద సంఖ్యలో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనం ఏది, అసంశమ్యుల మృతుడు గోపి చీరాల వైపు ఎందుకు వస్తున్నారు, ప్రమాదమలకి ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. చీరాల పేరాలలోని గోళీ సదాశివ కళ్యాణ మండపంలో సోమవారం చీరాల నియోజకవర్గంలోని కూటమి నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ సభ కార్యక్రమ నియోజకవర్గ అబ్జర్వర్ గూడూరు ఎమ్మెల్యే పానం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన ప్రధాని మోడీ సభ జన సమీకరణంపై క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. మే 2వ తేదీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికై వెలగపూడి రానున్న దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు చీరాల నియోజకవర్గం నుంచి కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు తరలి రావాలని ప్రధాని మోదీ సభ చీరాల నియోజకవర్గ అబ్జర్వర్ గూడూరు ఎమ్మెల్యే పానం సునీల్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చీరాల పేరాలలోని గోళి సదాశివ కళ్యాణ మండపంలో సోమవారం చీరాల నియోజకవర్గంలో కూటమి నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ సభ కార్యక్రమ నియోజకవర్గ అబ్జర్వర్ గూడూరు ఎమ్మెల్యే పానం సునీల్ కుమార్ హాజరయ్యారు. సమావేశంలో ఆయన ప్రధాని మోడీ సభ జన సమీకరణంపై క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల నుంచి 5,000 మందికి పైగా పార్టీ శ్రేణులు సభకు తరలి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ క్రమంలో చీరాల, వేటపాలెం, చీరాల మున్సిపాలిటీలోని అన్ని క్యాడర్లు కలుపుకొని పోవాలన్నారు. చీరాల మున్సిపాలిటీలోని అన్ని క్యాడర్లను కలుపుకుపోవాలన్నారు. ప్రజలు గర్వంగా చెప్పుకోవడానికి రాజధాని ఉండాలనే తలంపుతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఏపీ కూడా మంచి నగరం ఉంటే రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. అందుకే అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని, రోడ్ల నిర్మాణం జరిగితే రవాణా సౌకర్యం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. అయితే ప్రజల్ని తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాజధాని పనుల పునః ప్రారంభానికి మే 2న వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికి సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ నెల 2వ తేదీ మన మోడీ గారి సభ అంటే మన రాష్ట్రానికి వస్తున్నారు. కొత్త రాజధానికి శంకుస్థాపన చేస్తున్నారు. 1,00,000 కోట్లతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తున్నటువంటి ఆ సభకి మొత్తం రాష్ట్రం మొత్తం మీద నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి జన సమీకరణ చేసి ఇంతమంది అమరావతికి మేము సిద్ధంగా ఉన్నాం అని మోడీ గారికి కూడా మన విషయం కూడా తెలిపేందుకు ఈ సభని జయప్రదం చేయాల్సిందిగా మన అధ్యక్షుల వారి సూచనల మేరకు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతమందిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చీరాల నుంచి 5,000 మందిని తీసుకురావాలని చెప్పి ఈ శాసనసభ్యుల వారికి
మేము తెలియజేసాం. అంటే 5,000 మంది తప్పకుండా తీసుకొస్తే 25,000 మంది తెచ్చినట్టు. కాబట్టి ఖచ్చితంగా 5,000 మంది ఒక్కరు తప్పకుండా ముగ్గురు 3 పార్టీ నాయకులు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. వైసీపీకి చెందిన చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వ్యవహారం సోమవారం మరో మలుపు తిరిగింది. ఆయనపై అవిశ్వాస తీర్మానం వద్దంటూ చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కలెక్టర్ వెంకటమురళికి కలిసి వినతి పత్రాన్ని అందించారు. అవిశ్వాసంపై ఓటెంకి మే 14న కలెక్టర్ తేదీని ఖరారు చేసిన క్రమంలో గజవల్లి ఎపిసోడ్ తో మళ్లీ మొదటికొచ్చింది. చీరాల పురపాలక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు వైసీపీ చేతిలో ఉన్న ఈ పురపాలకంపై టీడీపీ జెండాను పాతేందుకు ఎమ్మెల్యే కొండయ్య డైరెక్షన్ లో రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు కలెక్టర్ ని కలవటం, కలెక్టర్ సైతం ఎన్నికల అధికారులకు పంపించడం, ఇందుకు ప్రతిగా నోటీస్ పై చర్చించిన కలెక్టర్ చీరాల మున్సిపల్ కౌన్సిల్ లో ఓటింగ్ నిర్వహించేందుకు మే 14న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేస్తూ 33 మంది కౌన్సిలర్లకు సర్క్యులర్ పంపడం, ఈ క్రమంలోనే మేజర్ కౌన్సిలర్లు వారి కుటుంబ సభ్యులతో సహా క్యాంపుకు తరలించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇంతవరకు అంతా సాఫీగా జరుగుతున్న క్రమంలో వైసీపీకి చెందిన చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాన వ్యవహారం సోమవారం మరో మలుపు తిరిగింది. ఆయనపై అవిశ్వాస తీర్మానం వద్దంటూ చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు సరాసరి కలెక్టర్ వెంకటమురళిని కలిశారు. అంతేనా, కలెక్టర్ కు లిఖితపూర్వకంగా అవిశ్వాసం వద్దంటూ విన్నవించారు. అయితే చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు వినతి పత్రం ఇవ్వడం ద్వారా అవిశ్వాస తీర్మానం ఆగదు కానీ తద్వారా టీడీపీలో అంతర్గత విభేదాలు, భేదాభిప్రాయాలు మాత్రం ఈ సందర్భంగా బహిర్గతంగా తేటతెల్లమయ్యాయి. గత ఎన్నికల్లో వైసీపీపై టీడీపీ నేతలు పోరాడి అనేక కేసులు, ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడం ద్వారా తిరిగి చైర్మన్ అయ్యే కౌన్సిలర్ కూడా అదే పార్టీ సింబల్ పై గెలిచిన నేతలే కానీ టీడీపీ పార్టీకి చెందిన నేత కాదు కదా అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అవిశ్వాసాన్ని అడ్డు పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే కొండయ్యపై ఇదే టీడీపీలో వైసీపీ నేతలు బహిరంగంగానే అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కొండయ్య అవిశ్వాసానికి నగదు తీసుకున్నారు, లక్షల్లో డబ్బు అడిగారంటూ విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని ఆరోపణలు, విమర్శల మధ్య అసలు పట్టుమని 4 నెలలు లేని చైర్మన్ సీటుపై అవసరమా అంటూ గజవల్లి తనదైన శైలిలో ప్రశ్నలు గుప్పించారు. ఇప్పటి వరకు ఒకలా ఉన్న చీరాల పురపాలక రాజకీయం గజవల్లి ఎపిసోడ్ తో టర్న్ తీసుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో పనిచేసిన టీడీపీ నేతల కంటే తరువాత వచ్చిన వైసీపీ నేతలకై ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారనే భావన సుఖేత్ర స్థితిలో క్యాడర్ లో ఉందని గజవల్లి బలంగా వినిపించారు. ఇక గజవల్లి ఎపిసోడ్ తో చీరాల టీడీపీ క్యాడర్ బయట పడకపోయినా కాస్తంత అయోమయానికి గురైన మాట వాస్తవం. ఇక ఎన్ని ట్విస్టులతో సాగుతున్న విశ్వాసంపై ఓటింగ్ కి మే 14న జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుందో అని వేచి చూడాలి. గడిచిన కాలం ముందు తిప్పి కొడితే ఇంకొక 5-6 నెలలు కాలం మున్సిపాలిటీ పరిధి ఎలక్షన్లు ఈసీ డిక్లేర్ చేసింది మొన్న వారంలో. మరి తెలుసో తెలియకో చీరాల నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అనేది ఒక మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వైసీపీ పార్టీకి చెందిన వారు. మరి పార్టీని గెలిపించుకునే టైంలో ఈ వైసీపీ కౌన్సిలర్లు ఎవరు ఒక 4 ముగ్గురు తప్ప మాకు ఎవరు లేరు. గెలిచిన తర్వాత ఈ రోజు మేము 14 మంది ఉన్నాం, 15 మంది ఉన్నాం, 16 మంది ఉన్నాం అని వస్తున్నారు. కానీ వీళ్ళ వల్ల చీరాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్యకర్తలు గుసగుసలాడుకుంటూ మా కొండయ్య గారి మీద ప్రచారాలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ఎందుకంటే నేను కొండయ్య గారికి కానీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మన తెలుగుదేశం చీరాల క్యాడర్ మొత్తానికి నేను మనవి చేసుకునేది ఒకటే, కష్టపడింది మనము, ఫలితము వైసీపీ వాళ్ళ అని నేను నా మనసుకు కలుగుతుంది. ఎందుకంటే మనము గమ్మును ఉండటం చాలా ఉత్తమం అనేది ఇది నిదర్శనం. ఎందుకంటే మన కౌన్సిలర్లు ఎవరు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా బలరాం గారు అమ్మట జారుకోవటం అయిపోయింది. ఈ రోజున పరిపాలన జరిగే విధంగా మీరు అక్కడ కూర్చొని మున్సిపాలిటీ పరిధిలో ఒక శాసనసభ్యులుగా అన్ని చేసే విధానం కరెక్ట్ గా ఉంది. ఈ కరెక్ట్ గా ఉన్న టైంలో మీరు ఈ అవిశ్వాసం తీర్మానం పెడితే చీరాల ప్రజలందరికీ చాలా ఇబ్బందికరం అని చెప్పి ఆ ఇబ్బందికరం చీరాల ప్రజలకు కాదు, శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి మీద దుష్ప్రచారం జరుగుతుంది అనేది ఇంకా తెలుసుకోలేకపోయారు. అది అధినాయకుడి దగ్గరికి ఆ దుష్ప్రచారం గురించి ఇంకా వెళ్ళలేదు, వాళ్ళు చెప్పరు కూడా. ఎందుకంటే వీళ్ళ స్వభావం కోసం, కుర్చీల కోసం లాకులాడే తన్నులాట్లో ఉండారే గాని ఒక పార్టీ విజయం ఒక సింహాల మధ్యన పోరాడి ఒక నాయకుడు ఈ రోజు అత్యంత మెజార్టీ ఇచ్చిన ప్రజలు చాలా బాధపడుతున్న సంగతి ఇంతవరకు ఆయన దృష్టికి వెళ్ళలేదు. ఎందుకంటే
ఇక్కడున్న నాయకులు కుర్చీ కోసం కొట్టుకున్నారు. కుర్చీ కాదు ఇక్కడ కావాల్సింది అభివృద్ధి ధ్యేయంగా మద్దులూరు మాలకొండయ్య గారు చీరాల విచ్చేసి చీరాల ప్రజల మనసు దోచుకొని ఆయన అత్యంత మెజార్టీతో ఆయన గెలిచుండడం అంటే ఇంకా ఆయన అర్థం చేసుకోకపోవడం మాకు ఇదిగా ఉంది. ఎందుకంటే ఆయన దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. అవసరం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి కూడా తీసుకెళ్లి చీరాల్లో ఈ విధమైన ఇబ్బందులు జరుగుతున్నాయి అని మేము వివరించడానికి నేను సమయంగా ఉన్నాను. నేనేదన్నా ఇవాళ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి రావడంలో 33 వార్డుల్లో ఉన్న మా తెలుగుదేశం కార్యకర్తలు నా ఎమ్మట రండి అంటే వచ్చేసారు. ఎందుకు వెళ్తున్నాం ఏంటని కూడా వాళ్ళు ఆలోచించాలా. ఆడకి వెళ్ళిన తర్వాత ఇట్లా మనం అవసరమైన తీర్మానం పెట్టారు. వాళ్ళు మీకు ఏమన్నా చెప్పారా అంటే మాకేం చెప్పలేదు అన్నారు. మరి నాకు కూడా టౌన్ అధ్యక్షుడిగా ఉండి నాకు ఎవరూ తెలపలేదు. ఇప్పుడు రేపు 14వ తారీఖు 15వ తారీఖు అవసరమైన తీర్మానం ఏకాగ్రం చేసే దిశగా రాజకీయ మలుపులు తిరుగుతుంది చీరాల్లో. అంత అవసరం లేదు. ఈ 4 నెలలు 5 నెలల కాలం గమ్మునట్ట కూర్చుంటే చీరాల శాసనసభ్యుడికి నేను చెబుతున్నా 28 సీట్లు తీసుకొచ్చి తాంబూలంపల్లి నేను ఇస్తానని చెప్పి ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి మరీ మనవి చేసుకునేది ఒకటే, మద్దులూరు మాలకొండయ్య గారు అభివృద్ధి కోసమే చీరాలకు వచ్చాడు, వ్యాపారం కోసం రాలేదు. అది మటుకి నిజాయితీగా నేను మనవి చేసుకున్నా. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ప్రజల సంతృప్తి మేరకు పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. ప్రజలకు అవసరమైన పెన్షన్లు, గృహాలు, ఇంటి పట్టాలు, బ్యాంకు రుణాలను మంజూరు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళలకు రుణాలు అందించడానికి 12,500 పాడి గేదెల పెంపకం యూనిట్లు మంజూరు లక్ష్యం ఉందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో పబ్లిక్, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అమలు చేసే కార్యక్రమంలో ప్రతి మండలంలో 500 మందిని గుర్తించి బ్యాంకు రుణాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని కాసా బిల్డింగ్ సముదాయంలో సోమవారం బాపట్ల జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమానికి మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు వంగివరపు రమేష్ మాదిగ అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి భిక్షాలు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. 30 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో అలుపెరగని నాయకుడిగా జాతి ఆత్మగౌరవంతో పాటు ఎస్సీ వర్గీకరణ ఫలాలందించిన నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదికే దక్కిందని పలువురు బాపట్ల జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో కాసా బిల్డింగ్ సముదాయంలో సోమవారం బాపట్ల జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు వంగెరపు రమేష్ మాదిగ అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి భిక్షాలు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ద్వారా 59 ఉపకులాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయన్నారు. సామాజిక న్యాయం జరిగి వెనుకబడిన వర్గాలు విద్యా, ఉద్యోగ అవకాశాలు పొంది అభివృద్ధి బాటలో నిలుస్తాయని తెలిపారు. ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన మాదిగ ఉద్యోగులు సమాఖ్య ప్రాంతాల వారీగా, మండల, జిల్లా వారీగా బలోపేతం కావాలని, అన్ని శాఖల మాదిరిగా ఉద్యోగులు సంఘ
సంఘటితమై జాతి సమస్యలను, సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు జిల్లా ఎంఎస్పీ అధ్యక్షులు లక్ష్మీ నరసయ్యమాదిగ మాట్లాడుతూ 30 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఎంఆర్పీఎస్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొందని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా లక్ష్యం దిశగా కృష్ణమాదిగ నాయకత్వంలో ఫలితం సాధించామని, ఉద్యమంలో అమరుల ప్రాణ త్యాగాలకు విజయం అందిందని, అన్ని విధాలు సహకారాలు అందించి ఉద్యోగ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు వందనం మాదిగ, ఎంఈఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ మాదిగ, ట్రెజరర్ జయకుమార్ మాదిగ మరియు ఉద్యోగులు, ఎంఈఎఫ్, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, వివిధ నియోజకవర్గ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వేషన్లని వర్గీకరించాలనే ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు మందా కృష్ణమాది గారి నాయకత్వంలో చేశాము. మందా కృష్ణమాది గారు ఈ ఉద్యమాన్ని ఎక్కడా కూడా పక్కదో పట్టకుండా ఎంతో క్రమశిక్షణతో 30 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించాడు. కాబట్టి ఈ రోజున మనం దాని విజయఫలం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, విజయం సాధించుకున్నాము. అంతేకాకుండా ఒక మాదిగల కోసమనే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూసి చెల్లించిపోయినటువంటి కృష్ణమాది గారు వాళ్ళ కోసం కూడా పోరాటాలు చేస్తే ఆ పోరాటాల ఫలితంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఇన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న మన వాళ్ళ ప్రతినిధులుగా దాన్ని ఏర్పాటు చేయండి. ప్రతినిధి వర్గం ఏదో ఒక దాని దగ్గర ఆపేయడంతో ఒక టీచర్ వర్గం దగ్గర లేకపోతే ఇంకొక వర్గం దగ్గర లీడర్షిప్ ఆర్పిస్తే అది బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతి సచివాలయ డిపార్ట్మెంట్కి అక్కడ ప్రతినిధులు పెట్టండి, హెల్త్ డిపార్ట్మెంట్కి అక్కడ ప్రతినిధులు పెట్టండి, ఆశా వర్గాలకి అక్కడ ప్రతినిధులు పెట్టండి, తర్వాత ఈ అంగన్వాడీలకి అక్కడ ప్రతినిధులు పెట్టండి, రెవెన్యూ వాళ్ళకి ప్రతినిధులు పెట్టండి. ఈ ప్రతినిధులను క్రోడీకరించుకోవడం మనం చేసే పనేది దానికి బాగుంటుంది అనేటువంటి వాళ్ళ నాయకత్వాలు కూడా దొరికింది. వాళ్ళకి వివిధమైన సమస్యలు ఉంటాయి, ఎంత కోఆర్డినేషన్లో ముందుకెళ్ళాలనేటువంటి భావన నాకైతే. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు కలిగిన భక్తులు నేరుగా స్వామివారి దర్శనమవుతోందని ఆలయ అధికారులు వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని తెలిపారు. కాగా నిన్న స్వామివారిని 78,177 మంది భక్తులు దర్శించుకోగా 23,694 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి 3.53 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం దళిత బహుజన పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన ప్రదర్శనలో విజయనగరం జిల్లా పోతురాజుపేటలో దళిత సోదరులను గ్రామ బహిష్కరణ చేసి దుండగులను వెంటనే శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పోతురాజుపేటలో దళిత సోదరులను గ్రామ బహిష్కరణ చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని పలువురు దళిత బహుజన పార్టీ నేతలు డిమాండ్ చేశారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం దళిత బహుజన పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన ప్రదర్శనలో విజయనగరం జిల్లా పోతురాజుపేటలో దళిత సోదరులను గ్రామ బహిష్కరణ చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ జిల్లాని మాట్లాడుతూ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కబ్జా చేసిన క్రమంలో ప్రశ్నించినందుకు దళితులను టార్గెట్ చేసి బహిష్కరించడం దుర్మార్గమన్నారు. దళితుల పట్ల దారుణంగా వ్యవహరించిన దుండగులను వెంటనే శిక్షించాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్ గోపీకృష్ణకు వినతి పత్రం అందించారు. పీల్చే గాలికి లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చింది కుల వివక్ష? ఈ కుల వివక్ష నశించాలి. కుల వివక్ష నశించినప్పుడే భారతదేశం బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచంలో భారతదేశం ఒక గొప్ప దేశం. అలాంటి గొప్ప దేశంలో కుల వివక్ష నశించే వరకు మా దళిత పోయిన పార్టీ పోరాడుతూనే ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే అమాయకులైన దళిత సోదరులకి సాంఘిక బహిష్కరణ చేసి అక్కడ టిఫిన్ ఇవ్వద్దు, టీ ఇవ్వద్దు, వాళ్ళకి చేయడం అంత దారుణ మిత్రులారా. ఒక సోదరులు చాటి మనిషిని మంచిగా ప్రేమించి మనిషి ఎందుకు మిత్రులారా? గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు మిత్రులారా? సర్వే జన సుఖనే భవంతు అన్నాడు. అంటే అందరూ సమానులే, భారతదేశంలో ఉన్న ప్రజలంతా సమానులే, అంతా ఒకటే. కానీ ఏంటి కులవివక్ష నశించాలి. నశించే వరకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. అక్కడ పోతురాజుపేట దళిత సోదరులకు న్యాయం చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ని దళిత సోదరులకు అప్పచెప్పే వరకు దళిత పోయిన పార్టీ పోరాడుతూనే ఉంటుంది మిత్రులారా. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఆదివారం నాటి పశ్చిమ విదర్భ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణిపుడు, పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరఠ్వాడ, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయి. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అంతరిక్షంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు జపాన్ సన్నాహాలు చేస్తోంది. స్పేస్ లో సూర్యరశ్మి సాయంతో కరెంట్ ను తయారు చేసి అక్కడి నుంచి నేరుగా భూమిపైకి పంపించేందుకు ప్రణాళికలు రచిస్తుంది.
స్పేస్ నుంచి భూమిపైకి వైర్ల అవసరం లేకుండానే మైక్రోవేవ్ రూపంలో విద్యుత్తును పంపించేలా ప్రయోగాలు చేస్తోంది. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని జపాన్ స్పేస్ సిస్టమ్స్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భారత సైనిక దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ దేశంతో భారత్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఈ భారీ ఒప్పందం విలువ $7.6 బిలియన్, అంటే భారత కరెన్సీలో 64,000 కోట్లన్నమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను ఖరారు చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవంతో పాటు రాజధానిలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ మే 2న శంకుస్థాపన చేయనున్నారు. 1,00,000 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనుండగా దీనికి సంబంధించి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా వేదికపై ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఉండనున్నారు. టాటా మోటార్స్ మే 21న పెద్దడి సందడి చేయబోతోంది. ఈ కంపెనీ ప్రీమియం హ్యాష్ బ్యాక్ కారు టాటా ఆల్ రోజ్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. టాటా మోటార్స్ ఈ కారు మే 21న మార్కెట్ లోకి వస్తుందని కంపెనీకి సంబంధించిన వర్గాలు తెలిపాయి. టాటా ఆల్ రోజ్ ఒక ప్రీమియం హ్యాష్ బ్యాక్ కారు. ఇది క్రాస్ ఓవర్ హ్యాష్ బ్యాక్ కూడా. మార్కెట్ లో ఇది మారుతి బాలెనో, మారుతి స్విఫ్ట్ వంటి కార్లతో నేరుగా పోటీ పడుతోంది. ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించగల వీరుడు రిషబ్ పంత్. విదేశీ గడ్డపై భారత జట్టు చిరస్మరణీయ విజయాల్లో ఈ చిచ్చర పిడుగు కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ లోను దూకుడైన బ్యాటింగ్ తో అభిమానులను అలరించాడు లెఫ్ట్ హ్యాండర్. కానీ అదంతా గతమని చెప్పాల్సిన రోజులొచ్చాయి. అవును, 18వ సీజన్లో పంత్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. కెప్టెన్ గా పర్వాలేదనిపిస్తున్నా బ్యాటింగ్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు ప్రమాదంలో కారంచేడుకు చెందిన యువకుడు మృతి. చీరాల కారంచేడు ప్రధాన రహదారిపై ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. ప్రధాని మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేయాలి. చీరాల నియోజకవర్గంలోని కూటమి నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ సభ కార్యక్రమ నియోజకవర్గ అబ్జర్వర్ గూడూరు ఎమ్మెల్యే పానం సునీల్ కుమార్ పిలుపు. చీరాల పురపాలక రాజకీయం మా రోజుకో మలుపు. చైర్మన్ శ్రీనివాసరావుపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వద్దంటూ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేసిన చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.